రైటింగ్ వస్తుంది. ఓకే చూడండి. సో క్యాపిటల్ అంటారు అకౌంట్స్ లో. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే దాని పేరు ఏంటి? క్యాపిటల్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీ. సో ఈ ఓనర్ పేరు ఏంటి? క్యాపిటల్. లోకేష్ బిజినెస్ ఏం చేసుకుంటుంది? లోకేష్ అని రాస్తుంది. లోకేష్ పేరే క్యాపిటల్ అని రాస్తుంది. ఎందుకోసం? ఓనరే తన యొక్క బిజినెస్ కి అమౌంట్ అప్పుగా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఓనర్ పేరు బదులు అకౌంట్స్ ఏం రాసుకుంటుంది? క్యాపిటల్ అని రాస్తుంది. ఒకవేళ అదర్ పర్సన్ నరేంద్ర ఇచ్చాడు, కళ్యాణ్ ఇచ్చాడు అనుకోండి, వాళ్ళ పేరు రాసుకుంటుంది. ఓకే, నరేంద్ర క్యాపిటల్, కళ్యాణ్ క్యాపిటల్ అని వాళ్ళ పేరు రాసుకుంటుంది. కానీ యూనిక్ ఓనర్ పేరు అనేది యూనిక్, అతని పేరుకి మాత్రమే క్యాపిటల్ రాసుకుంటుంది. బిజినెస్ పేరు ఓనర్ పేరు గుర్తుపెట్టుకుంటుంది. బిజినెస్ లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీనే అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఓకే, ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు ఉండాలి. బిజినెస్ దగ్గర డబ్బు లేదు, నేను ఓనర్ కదా, నేనే నా బిజినెస్ కాకుండా 1 lakh డబ్బులు ఇచ్చాను. నా పేరు రాసుకోవడం బిజినెస్ ఏం చేస్తుంది? నా పేరు బదులు క్యాపిటల్ అని రాస్తుంది. ఓకే, సో నేనే ఇవ్వచ్చు, లేదు అంటే మార్కెటింగ్ డిఫరెంట్ పర్సన్స్ ఇవ్వచ్చు. ఎవరు లైక్ ఎవరున్నారు ఇక్కడ చూడండి, బ్యాంక్స్, ఇన్స్టిట్యూట్స్, కంపెనీస్, ఆర్గనైజేషన్స్, ఫ్యాక్టరీస్, ఏజెన్సీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో షేర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటుంది. ఇప్పుడు మనం మార్కెట్ చూస్తూ ఉంటాం, మనం బంగారం పొదవ పెట్టి 1 month కో 2 months కో ఏం చేస్తామంటే 1 lakh అవసరం ఉంది, బంగారం పొదవ పెట్టి తెచ్చుకుంటాం. ఆ 2 నెలలు కూడా వడ్డీకి కట్టేసుకుని నిజమైన అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇన్స్టిట్యూట్స్ అంటే ఏమొస్తాయి? మన